మూత్రపిండాలు ప్రతి మనిషికి సాధారణంగా రెండు ఉంటాయి, కుడి పక్కోటి ఎడమ పక్కోటి. కొంతమందికి పుట్టుకతో ఒక మూత్రపిండమే ఉంటుంది. ఆ ఒక మూత్రపిండం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? ఏదైనా కారణం వల్ల పొట్ట నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మేరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే ఒకే కిడ్నీ మూత్రపిండం ఒకటే ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి ఉన్నది కనుక ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక మూత్రపిండం ఉన్నా ఆరోగ్యవంతంగా అన్ని రకాలుగా దేవుడిచ్చినంత ఆయుష్ హాయిగా జీవించవచ్చు. అయితే ఒక మూత్రపిండం ఉంది కనుక ప్రత్యేక జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మూత్రపిండాలు పాడైపోవడానికి ప్రధాన కారణం విచక్షణారహితముగా నొప్పి ట్యాబ్లెట్లు సొంతంగా వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి అని చెప్పి మందులు వాడటం. వ్యాపార ప్రకటనలు చూసి సారిడా, నానాసి, నానాల్జిన్ ఇట్లాంటి మాత్రలన్నీ వాడేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏ చిన్న నొప్పి వచ్చినా ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు. దానివల్ల మూత్రపిండాలు పాడైపోయి జీవితంలో ఎంతో కోల్పోతారు. మూత్రపిండాలు బాగా పనిచేయాలంటే వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. చెమట ఎక్కువ పట్టేవాళ్ళు, ఎండలో పనిచేసే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్లు నిర్మాణం చేసే కార్మికులందరూ కూడా అవసరానికి మించి చెమట ఎక్కువ పట్టినప్పుడు మంచినీరు అధికంగా తాగాలి. మంచినీరు శీతాకాలంలో, వర్షాకాలంలో 3 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. ఈ నీరు కూడా వడపోసి కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మూత్రపిండాలు ఒక్కసారి పాడైపోతే ఇక డయాలిసిసే శరణం, లేదు మూత్రపిండాల అవయవ మార్పిడి చికిత్సే. కనుక ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. మంచినీటితో పాటు 10 రకాల ఆహార పదార్థాలు మూత్రపిండాలను కాపాడుతాయి. మనం తీసుకునే ఆహారంలో పొటాషియం తక్కువ ఉండాలి, సోడియం తక్కువ ఉండాలి, ఫాస్ఫరస్ కూడా తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే మూత్రపిండాలకు ఎటువంటి హాని ఉండదు. ఒకటి యాపిల్ పండు. యాపిల్ పండులో ఎర్ర యాపిల్ ఉన్నాయి, ఆకుపచ్చ యాపిల్ ఉన్నాయి, రకరకాల యాపిల్ ఉన్నా అన్ని యాపిల్లో కూడా అవే పోషక విలువలు ఉంటాయి. రంగు మారినా పోషక విలువల యొక్క పరిమాణంలో ఏమీ మార్పు ఉండదు. కొంతమంది యాపిల్ పండు పైనుండే తోలు అది తీసేస్తారు, చెక్కేస్తారు. చెక్కి లోపల కండ మాత్రమే తింటారు. యాపిల్ తినేటప్పుడు తప్పనిసరిగా పైనుండే తొక్క, తోలు కంపల్సరీగా తినాలి. 2 బెంగుళూరు మిర్చి, క్యాప్సికమ్. ఇవి 3 రకాల రంగుల్లో దొరుకుతాయి: ఆకుపచ్చ, పసుపు, ఎరుపు. 3 మంచివే, కానీ ఎర్రగా పసుపు రంగులో ఉండే క్యాప్సికమ్ వాటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఈ క్యాప్సికమ్ని సాలడ్లో తినచ్చు. బెంగుళూరు మిర్చి తింటే ఏమాత్రం ఘాటు ఉండదు, కూర వండుకోవచ్చు, సాలడ్లో కూడా తినచ్చు. 3 బ్లూబెర్రీస్. బ్లూబెర్రీస్ నగరాల్లో, పట్టణాల్లో, సూపర్ మార్కెట్లలో, పెద్ద పెద్ద పళ్ళ దుకాణాల్లో లభిస్తాయి. ఈ బ్లూబెర్రీస్ గ్రామీణ ప్రాంతాలలో మనకు లభ్యం కావు. 4 క్యాబేజీ. క్యాబేజీ దేశమంతా అన్ని సీజన్లో కూడా మనకు లభిస్తుంది. క్యాబేజీలో విటమిన్ B6 ఉంది, విటమిన్ C ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది, విటమిన్ K ఉంది. క్యాబేజీ తినటం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. 5 క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్కి రక్తంలో ఉండే విష పదార్థాలు
మలినాలను మూత్రపిండాల ద్వారా విసర్జించే గుణం ఉంది. ఇక 6 క్రేన్ బెర్రీస్ అని ఉంది. ఇది కూడా పట్టణాలకు నగరాలకు మాత్రమే పరిమితం. 7 కోడిగుడ్లలో ఉండే తెల్ల సొన. ఈ తెల్ల సొన వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. 8 వెల్లుల్లి. వెల్లుల్లి మనం 4 రెబ్బలు ఉదయాన్నే టిఫిన్తో పాటు తినచ్చు. వెల్లుల్లిపాయని రోటి పచ్చళ్ళలో, నిలవ పచ్చళ్ళలో, కూరల్లో, శాకాహారము మాంసాహారంలో మనం వాడుతుంటాం. పోపు తిరగమాతలో కూడా వెల్లుల్లి వాడుతుంటాం. 9 ఉల్లిపాయలు, ఆనియన్స్. ఉల్లిపాయల్లో తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి, ఎర్ర ఉల్లిపాయలు ఉంటాయి. ఎర్ర ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. ఉల్లిపాయలు నూనెలో వేయించేస్తే, ఫ్రై రోస్ట్ చేసేస్తే పోషక విలువలన్నీ నశించిపోతాయి. ఈ ఉల్లిపాయలో క్రోమియం అనే లవణము అధికంగా ఉంటుంది. కనుక మనం కొనే ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు కొనటం ద్వారా దాంట్లో అధికంగా పోషక విలువలు ఉంటాయి. ఇక 10 రాస్ప్బెర్రీస్. రాస్బెర్రీస్ అంటే పట్టణాల్లో, నగరాలలో, సూపర్ మార్కెట్లో, పెద్ద పెద్ద పళ్ళ దుకాణాల్లో లభిస్తాయి. ఈ రాస్ప్బెర్రీస్ తింటే మూత్రపిండాల పనితీరు మెరుగవటంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే గుణం కూడా ఉంది. కనుక క్రమము తప్పకుండా ఈ 10 రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా మూత్రపిండాల పనితీరుని మెరుగుపరచవచ్చు. ఒక మూత్రపిండమే ఉంది, ఏమైపోతానని ఆందోళన చెందవద్దు. ఒక మూత్రపిండం ఉన్నవాళ్ళు మీరొక్కరే కాదు, దాదాపు 1 నుంచి 2% జనాభాలో వాళ్ళకి ఒక మూత్రపిండమే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండవ మూత్రపిండం చెడిపోవటం వల్ల చీము పట్టినప్పుడు, చెడిపోయినప్పుడు ఒక మూత్రపిండాన్ని తొలగిస్తారు. కనుక ఒక మూత్రపిండాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఉందని గ్రహించండి.